నమస్తే. మందాకృష్ణ మాదిగ గారు ఒక అంబేద్కర్ సంబంధించినటువంటి ఒక మీటింగ్‌కి ఆయన్ని చీఫ్ గెస్ట్‌గా పిలిచారా? లేతే మరి ఎలా పిలిచారో మరి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో తిరుగుతుంది. అదే మందాకృష్ణ మాదిగ గారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు గారిని హైలైట్ చేయటానికి అంబేద్కర్ గారిని డౌన్ చేయాలనే ఉద్దేశం ఆయనకు లేనప్పటికీ బాబు జగజీవన్ రావు గారిని పెంచాలనే ఉద్దేశం ఆయనకు కనిపించి కొన్ని సోషల్ మీడియాలో తిరిగేటువంటి నేరేషన్స్ ఉన్నాయి కదా, ఆ నేరేషన్స్ని ఆయన క్యాచ్ చేశాడని ఒకటైతే అర్థమైంది. ది మోస్ట్ డేంజరస్ ఏంటంటే, మీరు రాజకీయ పార్టీల్లోకి వెళ్ళిపోయి ఆ పొలిటికల్ పార్టీల్లోకి వెళ్ళి అది మాట్లాడినంత వరకు వాళ్ళు పెద్దగా హామ్ చేయరు. హామ్ ఎవరు చేస్తారంటే, నేరేషన్ని కూడా మీరు ట్విస్ట్ చేస్తే మాత్రం ఇది హామ్ అవుతుంది. మీకు నచ్చిన పొలిటికల్ పార్టీలను అప్పీస్ చేయడానికి, వాళ్ళ యొక్క సిద్ధాంతాలని సపోర్ట్ చేయడానికి, హిస్టరీని మీరు ట్విస్ట్ చేయడానికి ట్రై చేశారనుకోండి, ఈ అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీరంతా. మందకృష్ణ మాదిగ ఇచ్చిన స్పీచ్లో నాకు ఆ భావజాలం కనిపించింది. ఓకే, నేను గతంలోనే చెప్పాను, మాదిగలకి నేను వ్యతిరేకం కాదు. మొన్న రమేష్ మాదిగని చనిపోతే నేనే వీడియో పెట్టింది. మొన్న పిల్లోడిని గుంటూరులో ఒక మాదిగ స్టూడెంట్ని కొడితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి అని 3 వీడియోలు పెట్టింది నేనే. మార్కాపురంలో ఒక మాదిగ కుటుంబాన్ని క్రిస్టియన్ పాట పెట్టారని చెప్పి కొడితే అప్పుడు వీడియో పెట్టింది నేనే. ఒక మాల కులస్తుడు అయ్యింది మాదిగల మీద అట్రాసిటీ మీద ఎక్కువ మాట్లాడింది నేనే. నా ఛానల్లో మీరు కావాలంటే చూసుకుని, ఎందుకంటే ఇట్ రిఫ్లెక్ట్స్ దట్ ఐఎమ్ క్యాస్ట్లెస్. నాకు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ లేవు. అంబేద్కర్ చెప్పిన ఫిలాసఫీ గురించి నేను మాట్లాడుతున్నా. అంబేద్కర్ అడుగుజాడలను నడవడానికి ప్రయత్నం చేస్తున్నాను. బట్ మందకృష్ణ మాదిగ గారు నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పి ఎందుకు వ్యతిరేకిస్తున్నానంటే, బట్ ఈయన వర్గీకరణ కోసం అని చెప్పి జాయిన్ అయిపోయాడు. సరే జాయిన్ అయిపోయాడు, వర్గీకరణ ఇచ్చారు, అంతటితో మీరు సైలెంట్గా ఉండకుండా నెరేషన్స్ని మార్చడం పొరపాటు. ఈయన నెరేషన్స్ని మార్చడానికి ట్రై చేస్తున్నాడు. ఒకసారి వినండి ఏం మాట్లాడుతున్నాడు. దేశానికి స్వాతంత్రమే రాలేదనుకో, స్వాతంత్ర పోవడమే జరగలేదనుకో, రాజ్యాంగం ఏ దేశానికి రాయబడేది? బ్రిటిష్ ఇండియాకు రాజ్యాంగం ఉన్నది. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాకనే రాజ్యాంగం రాయబడ్డది. అంటే స్వాతంత్రం వచ్చినాకనే రాజ్యాంగం రాయబడ్డది. కాబట్టి రాజ్యాంగ నిర్మాతగా, ముసాయిదా కమిటీ చైర్మన్ గా అంబేద్కర్కు ఒక అవకాశం వచ్చింది. స్వతంత్రమే రాకపోతే అంబేద్కర్కి రాజ్యాంగం రాసే అవకాశం ఆడొచ్చేది. ఆయన ఏమి అంబేద్కర్ని డౌన్ చేయట్లేదు, జగజీవన్ రావు గారిని పెంచడానికి ప్రయత్నం చేశాడు అనమాట. సో ఇప్పుడు ఆయన పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఈయన డౌన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన దీంట్లో ఇండైరెక్ట్గా ఏం డౌన్ చేస్తున్నాడు అంబేద్కర్ని? స్వతంత్రమే రాకపోతే అంబేద్కర్కి రాజ్యాంగం రాసే అవకాశం ఆడుంటుంది అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఇదే మాట మందకృష్ణ మాదిగ గారిని అన్నావు అనుకోండి, అసలు అంబేద్కర్ రిజర్వేషనే ఇవ్వకపోతే నీకు వర్గీకరణ కోసం నువ్వు ఎలా కొట్లాడేవి మందకృష్ణ మాదిగ గారు అని అంటే, మీకు పద్మభూషణ్ యాడ్ నుంచి వచ్చేది, మీకు పద్మభూషణ పద్మశ్రీ ఏది ఇచ్చారు, మీకు ఎక్కడి నుంచి వచ్చేది? అసలు అంబేద్కర్ రాజ్యాంగం అనేది పెట్టకపోతే ఈ వర్గీకరణ కాన్సెప్ట్ యాడ్ నుంచి వచ్చింది మందకృష్ణ గారు అని అంటే ఆయన ఏం సమాధానం చెప్తాడు? ఓకే, అలాగే మనం వేరే వాళ్ళని డౌన్ చేయకూడదు కదా. సరే, ఇంకోటి ఏం మాట్లాడు చూడండి. స్వాతంత్రం రాకపోతే అవకాశం అంబేద్కర్ వచ్చేది కాదు. వాటి ముందు రాజ్యాంగం రాయడం కంటే ముందు ఏది ముఖ్యమైనది? స్వాతంత్రం ముఖ్యమైనది. ఆ స్వాతంత్రం అనే ముఖ్యమైన పోరాటంలో బాబు జగజీవన్ రావు ఉన్నాడు. స్వాతంత్రాన్ని సాధించి పెట్టేశాడు. ఇది ఒక ఫేక్ నేరేషన్. ఐ సే దట్ దిస్ ఈస్ ఎ ఫేక్ నేరేషన్. ఏంటి? స్వాతంత్ర సమరంలో అంబేద్కర్ పాల్గొనలేదు, బాబు జగజీవన్ రావు మాత్రమే పాల్గొన్నాడు అనేది ఒక ఫేక్ నేరేషన్ అది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళతో కొలైడ్ అయింది అంబేద్కర్, బాబు జగజీవన్ రావు కాదు. బ్రిటిష్ వాళ్ళతో టైం టు టైం ఎప్పటికప్పుడు మాట్లాడుతుంది అంబేద్కర్, బాబు జగజీవన్ రావు కాదు. బాబు జగజీవన్ రావు అని ఆయన కాంగ్రెస్ పార్టీలో భాగస్థుడు, గాంధీ గారితో కలిసి పనిచేశాడు. గాంధీ గారు కలిసి అనే కంటే గాంధీ గారి కింద పనిచేశారంటాం బెటర్. ఓకే, బాబు జగజీవన్ రావు గారు అప్పుడు కాంగ్రెస్లో ఉండి పనిచేస్తూ ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే ఇండిపెండెంట్గా ఒక పోరాట యోధుడిగా, యుద్ధ వీరుడిగా పనిచేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన మీరు డౌన్ చేస్తే ఎట్లా? అంబేద్కర్ వాజ్ ఫైటింగ్ విత్ 2 people. స్వతంత్ర సమరయోధులు మొత్తం ఒకరితోనే ఫైట్ చేశారు, బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేశారు. స్వాతంత్ర సమరయోధులు మొత్తం ఒకరితోనే ఫైట్ చేస్తే అంబేద్కర్ ఇద్దరితో ఇటువైపున ఒకరు ఇటువైపు కొంత ఫైట్ చేయాల్సి వచ్చింది. ఇటు పక్క బ్రిటిష్ వాళ్ళతో, ఇటు పక్క ఇంటర్నల్ డిస్క్రిమినేషన్ మీద ఒకేసారి కొట్లాడాల్సి వచ్చింది ఆయనకి.
హూ ఈజ్ ద బెటర్ ఫైటర్? ఈజ్ ఇట్ అంబేద్కర్ ఈజ్ ద బెటర్ ఫైటర్, రైట్? ఒక పక్క బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడాలి, ఒక పక్క ఇంటర్నల్గా వీళ్ళతో కొట్లాడాలి, ఈ డిస్క్రిమినేషన్ యొక్క సమాజాన్ని బయటికి తీసుకురావడానికి. కాకపోతే అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చాలా చట్టాలను దగ్గరుండి చేపించాడు. వాళ్ళు కోఆపరేట్ చేశారు అంబేద్కర్కి, ఎందుకంటే వాళ్ళు రిఫార్మ్స్ తీసుకురావాలనుకున్నారు కాబట్టి చట్టాలన్నీ చేసుకుంటూ వచ్చి కనీసం 20-30 చట్టాలు ఎత్తేసారు వాళ్ళు. బాల్య వివాహ చట్టం కానీ, అంటరానితనానికి సంబంధించిన కానీ, ఆడవాళ్ళు కూడా చదువుకోవాలని, దళితులు కూడా చదువుకోవాలని, శూద్రులకు కూడా ఆస్తి హక్కు ఉండాలని, ఇట్లాంటి రకరకాల ఇట్లాంటి కొన్ని వందల చట్టాలు చేశారు. అవన్నిటి కూడా అంబేద్కర్ దగ్గర నుంచి చేపించాడు కాబట్టి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని వీటన్నిటిని పైకి తీసుకొచ్చాడు. మళ్ళీ వీళ్ళకి ఇంటర్నల్గా ఫైట్ చేయాలి. హీఈస్ ద బెటర్ ఫ్రీడమ్ ఫైటర్. ఏం మాట్లాడుతున్నారు? అంబేద్కర్ ఫ్రీడమ్ ఫైటర్ కాదు, వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి నువ్వు డౌన్ చేయాల్సిన అవసరం ఏంది? మందకృష్ణ మాదిగ గారు ఇప్పుడు ఆయన్ని అంత అర్జెంట్గా ఆయన మీద నీకు కక్ష అయింది నాకైతే అర్థం కాల. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు గాంధీ పక్కన ఉండి స్వాతంత్రం సాధించడంలో బాబు జగ్జీవన్ రామ్ ఉన్నాడు. ఇప్పుడు రెండో దశకు వచ్చేటప్పటికి స్వాతంత్రం గాంధీ పక్కన లేడు, గాంధీ కింద ఉన్నాడు. దెర్ ఇస్ అ డిఫరెన్స్. గాంధీ పక్కన ఉండటానికి గాంధీ కింద ఉండటానికి డిఫరెన్స్ ఉంది. గాంధీ కింద ఉండి పనిచేశాడు ఆయన, బాబు జగ్జీవన్ రావు గారు. గాంధీ గారిని వ్యతిరేకించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? బాబు జగ్జీవన్ రావుది. బాబు జగ్జీవన్ రావు గారు గాంధీ గారిని వ్యతిరేకించారా? గాంధీ గారు ఇది చేస్తుంటే నో గాంధీని వచ్చి చెయ్యొద్దు అనే ఆనవాళ్ళు ఉన్నాయా? బాబు జగ్జీవన్ రావు గారు. అంబేద్కర్ గారు కొట్లాడాడు అక్కడ. అంబేద్కర్ అటు పక్క గాంధీ, ఇటు పక్క హిందూ మహాసభ, ఇటు పక్క సంబంధించినటువంటి కాంగ్రెస్ స్వతంత్ర సమరయోధులు, ఇటు పక్క బ్రిటిష్ వాళ్ళు నలుగురితో కొట్లాడి నో అది చేయడానికి లేదు, వీళ్ళని పైకి తీసుకురావాల్సిందని చెప్పి ఒక పక్క మూకుమ్మడిగా 4 పక్కల యుద్ధం చేశాడు అంబేద్కర్. గాంధీ గారు కింద ఆయన ఫాలోవరు బాబు జగ్జీవన్ రావు. ఎవరిని తీసుకొచ్చి పోరాడుతూ మీరు కంపేర్ చేస్తున్నారు? ఐ రెస్పెక్ట్ బాబు జగ్జీవన్ రావు. ఆయన రెస్పెక్ట్ ఆయనకు ఉంది. ఆయన మహానయుడు. ఆయన ఏం నేను తగ్గించట్లేదు. అంబేద్కర్ మీరు తగ్గించవద్దు బాబు జగ్జీవన్ రావు పెంచడానికి. అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. అది ఓకే. మనకు ముఖ్య ఘట్టం ఏంది? మన రాజ్యాంగాన్ని మనం రాసుకోవడం, మన రాజ్యాంగ పరంగా మన దేశాన్ని పరిపాలించుకోవడం. స్వాతంత్రం సాధించే నాటికి మొదటి దశ పోరాటం అంతా స్వాతంత్రమే. కానీ స్వాతంత్రం వచ్చినాక ఏం జరగాలి? మన దేశాన్ని మనం ఎట్లా పరిపాలించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని ఎట్లా నిర్మించుకోవాలనే కాదు రాజ్యాంగం రాయబడింది. అప్పుడు రాజ్యాంగం రాసే సమయానికి గాంధీ చనిపోయాడు. రాజ్యాంగం రాసే సమయానికి గాంధీ చనిపోయాడు. కానీ రాజ్యాంగం రాసే సమయానికి బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ తోడుగా రాజ్యాంగ నిర్ణయ సభలో కూడా ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్పడానికి ట్రై చేసిందంటే, గాంధీ తోటి స్వతంత్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రావు గారు పనిచేశారు. ఒకటి నెంబర్ 1. గాంధీ గారితో అనేది నేను ఏకీభవించట్లా, గాంధీ గారి కింద పనిచేశారంటే వీళ్ళందరూ కూడా గాంధీ గారు చెప్పినట్టు విన్నారు. ఓకే. ఒక పక్క అంబేద్కర్ కొట్లాడుతుంటే 1932 పూణే ప్యాక్ట్, ఈ మార్జినలైజ్డ్ సొసైటీలకి ఇవన్నీ కావాలి అని మాట్లాడుతుంటే బ్రిటిష్ వాళ్ళు రాసిన ఉత్తరాలు చూస్తే బాబు జగ్జీవన్ రావు గారిని ఒక రకంగా, అంబేద్కర్ గారిని ఒక రకంగా సంబోధించారు. వాళ్ళు రాసిన ఉత్తరాలు, ఎవరు బ్రిటిష్ వాళ్ళు రాసిన ఉత్తరాల్లో ఈ అంబేద్కర్ గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ అని రాసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఏమని? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ అని రాసేవాళ్ళు. అంటే అర్థం ఏంటి? అంబేద్కర్ ఈజ్ ద వన్ హూ ఈజ్ రిప్రజెంటింగ్ ది డిప్రెస్డ్ క్లాసెస్. బాబు జగ్జీవన్ రావు రిప్రజెంటేటివ్ ఆఫ్ కాంగ్రెస్ అని రాసేవాళ్ళు బాబు జగ్జీవన్ రావుని. ఆయన ఒక పార్టీకి రిప్రజెంట్ చేశాడు ఆయన బాబు జగ్జీవన్ రావు గారు. ఈయన డిప్రెస్డ్ క్లాసులకు రిప్రజెంట్ చేశాడు. బాబు జగ్జీవన్ రావు గారు గాంధీ గారితో పనిచేశారు, మళ్ళీ అంబేద్కర్తో కూడా పనిచేశారు. అంబేద్కర్తో పనిచేయలేదు, కాంగ్రెస్ రిప్రజెంటేటివ్గా ఉన్నాడు ఆయన. అంబేద్కర్తో పనిచేస్తే అంబేద్కర్ యొక్క ఫిలాసఫీని మీరు క్యారీ చేయాలి కదా. అంబేద్కర్ డిప్రెస్డ్ క్లాసెస్ తరపున పోరాడుతుంటే మీరు కూడా అంబేద్కర్ సపోర్ట్గా మీరు పోరాడాలి కదా. అంబేద్కర్ వ్యతిరేకిస్తుంటే మీరు కూడా వ్యతిరేకించాలి కదా. అంబేద్కర్ వాళ్ళతో కొట్లాడుతుంటే మీరు కూడా అంబేద్కర్ పక్కన ఉండి కొట్లాడాలి కదా. అవన్నీ చేయలేదు కదండి మీరు. అవన్నీ చేయకుండా మీరు పొలిటికల్ పార్టీలో ఉన్నారు. ఇతను పొలిటికల్ పార్టీతో కొట్లాడుతూ పక్క కాంగ్రెస్ వాళ్ళతోటి, బ్రిటిష్ వాళ్ళతోటి, హిందూ మహాసభ వీళ్ళందరితో అంబేద్కర్ కొట్లాడుతుంటే మీరు అతను పొలిటికల్ పార్టీలో ఉన్నాడు బాబు జగ్జీవన్ రావు గారు. ఈయంతో ఎప్పుడున్నాడు? ఓకే, నెక్స్ట్. స్వాతంత్ర పోరాటంలో గాంధీతో అంబేద్కర్ కలిసి పనిచేయాలి. రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్తో గాంధీ కలిసి పనిచేయాలి. కానీ స్వాతంత్ర పోరాటంలో గాంధీతో కలిసి పనిచేసింది బాబు జగ్జీవన్ రామ్. రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్తో కలిసి పనిచేసింది బాబు జగ్జీవన్ రామ్ అనేసి చరిత్ర కనిపిస్తుంది. ఇదండి ఫేక్ నేరేషన్. అందుకే అందే. ఓకే, బాబు ఇప్పుడు 292 మందో ఎవరో
కమిటీ సభ్యులు ఉన్నారు. రాజ్యాంగ రచయిటువంటి ముసాయిదా కమిటీ ఏదో ఉంది. ఓకే, అంతా 290 మంది ఉన్నారు. ఓకే, వాళ్ళల్లో 7 డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. 7. ఆ 7లోనే ఎక్కువ బడెన్ మొత్తం అంబేద్కర్ మీద పడిందని ఒక పక్క చెబుతుంటే, ఈ 299లో ఒకరు బాబు జగజీవన్ రావు గారు. ఎలా వచ్చింది? ఆయన బీహార్లో నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రిప్రజెంట్ చేశాడు. నేను ఏదో చెప్తున్నా, బ్రిటిష్ వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ అని రాస్తే, బాబు జగజీవన్ రావు గారు ఈజ్ రిప్రజెంటింగ్ ది కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ బీహార్. 290 మంది మెంబర్స్లో ఆయన ఒక మెంబరు బాబు జగజీవన్ రావు గారు. ఓకే, బట్ అయినా సరే ఆయన కాంగ్రెస్ పార్టీలో మరి అలాగనే దళితులకి అన్యాయం ఏం చేయాలి బాబు జగజీవన్ రావు గారు? ఆయన కూడా దళితులే కాబట్టి దళితుల పక్షాన్ని మాట్లాడి ఉంటాడు. వాళ్ళ పొలిటికల్ పార్టీ తోటి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తోటి వాళ్ళు వెనక బ్యాక్ ఎండ్లో రికమెండ్ చేసి ఉండొచ్చు, వెనక బ్యాక్ ఎండ్లో అతను లాబియింగ్ చేసి ఉండొచ్చు. బట్ కొట్లాడింది అంబేద్కర్ కదా. ఓకే, నెక్స్ట్. ఉదాహరణకు రాజ్యాంగం రాయడానికి ఒక 10 కమిటీలు పడితే ఆ 10 కమిటీల్లో 4 కమిటీల్లో 2 భాగస్వాములు అవుతారు. ఎస్సీ ఎస్టీల సమస్యల మీద, ఈ దేశంలో సామర్థ్యం ఎట్లా జరగాలనే విషయం మీద, భూ పంపిణీ ఎట్లా జరగాలనే విషయం మీద కూడా, ప్రజాస్వామ్యం ఎట్లుండాలనే విషయంలో కూడా ఒక 4 సబ్ కమిటీలు అయితే ఆ సబ్ కమిటీలో 2 అన్నదమ్ములా కలిసి పనిచేస్తారు. అంతకంటే ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది ముసాయిదా అవుతే, ఆ ముసాయిదా అనేది రాజ్యాంగం కాదు. రాజ్యాంగ సభ ఆమోదిస్తేనే రాజ్యాంగం అవుతుంది. ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ అంటున్నామో ఆ పార్లమెంట్ ఆనాడు రాజ్యాంగాన్ని అమలు చేసే సంస్థగా ఉండేది. అది అట్లాంటి రాజ్యాంగ నిర్ణయ సభలో అంబేద్కర్ సభ్యుడు కాదు. రాజ్యాంగం రాసే కాడ, ముసాయిదా తయారు చేసే కాడ అంబేద్కర్ ఉన్నాడు. దానికి సలహా కమిటీలు 10 ఉన్నాయి. కానీ బాబు జగజీవన్ రావు రాజ్యాంగ నిర్ణయ సభలో ఉన్నాడు. ఆ రాజ్యాంగ నిర్ణయ సభ అయితే రాసే కాడ అంబేద్కర్ ఉంటే, రాజ్యాంగాన్ని ఆమోదించే కాడ బాబు జగజీవన్ రావు ఉన్నాడు. బీజేపీ యొక్క వర్షన్ ఇది. అంబేద్కర్ని డౌన్ చేయడానికి చేసినటువంటి బీజేపీ వర్షన్. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, ఈయన అనేది ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు, కానీ రాజ్యాంగాన్ని ఆమోదించింది ముసాయిదా కమిటీ. ముసాయిదా కమిటీలో మెంబర్ ఈయన ఉన్నాడు, బాబు జగజీవన్ రావు. అంటే అంబేద్కర్ ఓన్ని రాయటమే, దాన్ని ఫైనలైజ్ చేసి అప్రూవ్ చేసింది బాబు జగజీవన్ రావు. బాబు జగజీవన్ రావు ఇస్ గ్రేటర్ దాన్ అంబేద్కర్ అనేది చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ 299 మందిలో అంబేద్కర్ కూడా ఉన్నాడు. 200 కేసీఆర్ లాంటి వాళ్ళు కొట్లాడారు. ఏమని? మాకు తెలంగాణ కావాలని. కేసీఆర్ కొట్లాడారు తెలంగాణ కావాలని. దాన్ని ఎక్కడ పాస్ చేశారు? పార్లమెంట్లో పాస్ చేశారు. పార్లమెంట్లో పాస్ చేసినప్పుడు అక్కడ 290 మంది ఓటేశారు తెలంగాణ ఇద్దామని. ఆ ఓటేసే వాళ్ళు ఒక ఎంపీ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ ఎంపీ ఓటేసి దాన్ని ఫైనలైజ్ చేశాడు కాబట్టి ఆయన ఇచ్చినట్ట, కొట్లాడిన కేసీఆర్ తెలంగాణ తెచ్చినట్ట. ఇప్పుడు అంబేద్కర్కి బాబు జగజీవన్ రావు జరిగింది అది. అంబేద్కర్ రాజ్యాంగం రాసి మొత్తం కూడా కంపైల్ చేసి రాజ్యాంగం రాసి ఉన్న 7 కూడా రకరకాల పేర్లతో వాళ్ళు వెళ్తే, ఆయన ఒకటే మొత్తం కంపైల్ చేస్తే రాజ్యాంగం రాస్తే, దాన్ని ఫైనల్గా యాక్సెప్ట్ చేయడానికి 299 మంది ఓటేసి గెలిపించారు. ఆ 299 మందిలో ఒక ఓటు ఉంది బాబు జగజీవన్ రావు గారికి ఓటేశారంటే. ఆయన ఒక్కడు కాదు, మిగతా 298 మంది ఉన్నారు. ఆయన ఓటేసాడని చెప్పి అంబేద్కర్ రాస్తే ఆయన ఆమోద ముద్ర వేసాడని చెప్పడం ఎంతవరకు? ఏంది ఇచ్చే నేరేషన్? ఏంది మా మందకృష్ణ మాదికి అంబేద్కర్ని డౌన్ చేస్తూ? నేనేమన్నానంటే, బాబు జగజీవన్ రావు గారు మన నాయకుడు, మన దళిత నాయకుడు, దాంట్లో సందేహం లేదు. ఆయన యొక్క వాల్యూ మనం ఏమి తగ్గించవద్దు. బాబు జగజీవన్ రావు గారు మన నాయకుడు, ఓకే. అంబేద్కర్ని డౌన్ చేయొద్దు. అంబేద్కర్ కాంట్రిబ్యూషన్కి బాబు జగజీవన్ రావు సంబంధమే లేదు. ఈయన కాంట్రిబ్యూషన్ నువ్వు మానికలతో పెట్టి కొలిసిన, యూ కెనాట్ మెజర్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మీరు కాకపోతే ఏంటంటే, బాబు జగజీవన్ రావు గారు చమర కులస్తుడు కాబట్టి వీళ్ళు కనెక్ట్ అయ్యారు, మాదిగ సహోదరులు కనెక్ట్ అయ్యారు. మన కులపోళ్ళు అనుకున్నారు, యాక్చువల్గా వాళ్ళ కులపోళ్ళు కాదు. అంబేద్కర్ మాలోడు కాదు, బాబు జగజీవన్ రావు మాదిగోడు కాదు. మహర్ కులము, చమర కులము, మాల, మాదిగనే 4 రకరకాల కులాలు. ఏ కులానికి సంబంధం లేదు. ఇవన్నీ వేరు కులాలు ఇవి. సరే, వాళ్ళు చెప్పులు కొడతారు కాబట్టి వీళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళ నాయకుడిగా తీసుకుని అంబేద్కర్ని డౌన్ చేయొద్దు. నేను ఏదో చెప్తున్నాను, అది డోంట్ బ్రింగ్ డౌన్ అంబేద్కర్. ఓకే, సమాజం కోసం, మన దళిత సమాజం కోసం కొట్లాడింది, ప్రాణం పెట్టింది అంబేద్కర్. బాబు జగజీవన్ రావు వర్క్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఈ వర్క్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇప్పుడు మందకృష్ణ బీజేపీకి పనిచేస్తున్నట్టు ఆయన అప్పుడు కాంగ్రెస్ పనిచేశాడు. సరిపోని అంత పొగుడుతున్నాడు కదా అంబేద్కర్ని. బాబు జగజీవన్ రావు గారిని పొగుడుతున్నారు కదా. మరి అంత పొగిడేటువంటి వ్యక్తి మరి కాంగ్రెస్లో చేరాలి కదా, బీజేపీలో ఎందుకు చేరాడు? కాంగ్రెస్లో కదా చేరాలి. బాబు జగజీవన్ రావు కాంగ్రెస్ మినిస్టర్ కదా. నేను అందుకే చాలా డేంజర్ ఎందుకు అన్నానంటే, ఇప్పుడు ఇవన్నీ పోలరైజ్ చేసి అల్టిమేట్గా బాబు జగజీవన్ రావు టాపు సూపరు,
మన మాదిగలు మొత్తం కూడా బాబు జగజ్జనరావు నాయకుడిగా ఎన్నుకోవాలి కాబట్టి కాంగ్రెస్కి వేద్దామని అంటాడు. ఫైనల్గా ఆయన అనేది ఏంది, ఫైనల్గా ఎవరికి మోడీకి ఓటేయమంటాడు కదా ఆయన ఫైనల్గా. ఎందుకంటే ఈ హ్యాజ్ అలియన్స్ విత్ బీజేపీ రైట్. ఈ స్పీచ్ల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అని వాళ్ళు ఎవరికి ఓటేయమని చెప్తాడు, కాంగ్రెస్కి కాదు, బాబు జగజ్జనరావు యొక్క పార్టీకి కాదు, బీజేపీకి ఏమని చెప్తాడు అతను. ఎందుకంటే బీజేపీ అలియన్స్లో ఉన్నాడు, పొత్తులో ఉన్నాడు. అంబేద్కర్ని డౌన్ చేసి బాబు జగజ్జనరావుని పెంచి ఓట్ల పోలరైజేషన్ చేసి మీరు ఏం చేస్తారు, నేను అందుకని నా డేంజరస్ చేస్తున్నారు మీరంతా అని. రాసింది అంబేద్కర్, ఒకరు ఆమోదించింది మా ముద్ర. పార్లమెంట్ లో ముద్ర ఇస్తే చట్టం అవుతుంది కదా, రాజ్యాంగం ఆమోదిస్తేనే అది ముద్ర అయిపోయింది. కాబట్టి అక్కడ ముద్ర వేసే కాడ, ఆమోదించే కాడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ అవుతే బాబు జగజ్జనరావు సభ్యుడిగా ఉండి ఆ రాజ్యాంగాన్ని ఆమోదించే కాడ కీలకమైన పాత్ర పోషించాడు. ఇప్పుడు అర్థమైందిగా, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్ అయితే ఈయన సభ్యుడు. అంటే పార్లమెంట్లో 540 మంది ఎంపీల్లో ఒక ఎంపీ, ఈయన ఒక ఎంపీ అనమాట. సరే, 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు పాస్ అయింది అనుకోండి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరో ఎంపీలు ఉంటారు కదా, ఎవరో ఎంపీలు వేస్తారు కదా అక్కడి నుంచి. బాబు జగజ్జనరావు గారు ఓటేశారు ఆయన. ఓకే, అంబేద్కర్ రాస్తే దాన్ని ఆమోద ముద్ర వేయాలి కదా, 290 మందిలో ఆయన కూడా ఓటేశాడు. అంటే ఇక్కడ గాంధీ పక్కన అంబేద్కర్ లేడు. స్వాతంత్ర పటంలో రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ పక్క గాంధీ లేడు, ఆయన చనిపోయాడు. కానీ ఇద్దరు పక్కన బాబు జగజ్జనరావు మాత్రం ఉన్నాడనేసి కూడా మీరు మర్చిపోవడం. ఎందుకంటే 10 ఏళ్లకు మాత్రమే రాజ్యాంగం ఆమోదించే సమయానికి 10 ఏళ్లకు మాత్రమే రిజర్వేషన్ ఆమోదించబడ్డాయి. నేను ఈ వీడియో ఇతనికి కౌంటర్ ఇవ్వాలని అనుకోవడానికి కారణం ఈ యొక్క సెంటెన్స్, ఈ యొక్క స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ వల్ల నేను ఇతను వీడియో మాట్లాడుతున్నాను. లేకపోతే రిజర్వేషన్స్ 10 ఏళ్ళు మాత్రమే రిజర్వేషన్స్ అని రాజ్యాంగంలో అంబేద్కర్ రాశాడు అనేది పెద్ద అబద్ధం. అది వీళ్ళు ఊరికి సృష్టిస్తున్నారు సోషల్ మీడియాలో. రిజర్వేషన్స్ 2 ఉన్నాయి. ఒకటి రాజకీయాల్లో రిజర్వేషన్స్, వాటిని ఏమంటారు, రిప్రజెంటేషన్, పొలిటికల్ రిప్రజెంటేషన్ల రిజర్వేషను. ఎడ్యుకేషన్, ఉద్యోగాల్లో రిజర్వేషన్ 2 వేరు. అంబేద్కర్ ఎడ్యుకేషను ప్లస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్స్కి అన్లిమిటెడ్ 10 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అని అసలు లేదు. ఎడ్యుకేషన్ ప్లస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ సిస్టమ్ ఉందే, దానికి 10 ఏళ్ళలో మీరు 10 ఏళ్ళ వరకే 20 ఏళ్ళ వరకు అనేది లేదు. ఆ రిజర్వేషన్ మీద అసలు దాని ప్రస్తావన లేదు. కేవలం పొలిటికల్ రిప్రజెంటేషన్ మాత్రం. అంబేద్కర్ ఏం చెప్పాడంటే, రివ్యూ ఆఫ్టర్ 10 years, రిమెంబర్ దిస్, రివ్యూ ఆఫ్టర్ 10 years వెదర్ దిస్ రిజర్వేషన్ సిస్టమ్ కుడ్ బి ఏబుల్ టు ఎరాడికేట్ ద క్యాస్టిజం. అది అంబేద్కర్ చెప్పింది. అంటే మీరు హాస్పిటల్కి వెళ్తే డాక్టరు ఒక ట్యాబ్లెట్ ఇచ్చి ఏం చెప్తాడు, ఒక డాక్టర్ ఒక ట్యాబ్లెట్ ఇచ్చి 3 రోజులు వాడిన తర్వాత తిరిగి రా, ఈ ట్యాబ్లెట్ పనిచేసిందో లేదో చెక్ చేస్తానంటాడు. ట్యాబ్లెట్ పనిచేసిందా లేదో చెక్ చేస్తాను, పని చేయకపోతే కొత్త ట్యాబ్లెట్ ఇస్తాను. ఇప్పుడు నువ్వు దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తావు? డాక్టర్ 3 రోజులే మెడిసిన్ వాడమన్నాడు, ఆ తర్వాత వాడొద్దు అన్నాడని నువ్వు ఎలా చెప్తావు? అది అతను ఏం చెప్పాడు, ఇదిగోండి నీకు జ్వరం వచ్చింది, ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నాను, 3 రోజుల తర్వాత రా, మళ్ళీ రివ్యూ చేద్దాం దాన్ని అన్నాడు. నీకు జ్వరం తగ్గలేదనుకో, మళ్ళీ కొత్త మెడిసిన్ ఇస్తాడు, వేరే మెడిసిన్ ఇస్తాడు, లేదంటే అదే మెడిసిన్ డోస్ పెంచి ఇస్తాడు. రిజర్వేషన్ కూడా అదే జరిగింది. పొలిటికల్ రిప్రజెంటేషన్ సంబంధించిన 10 years యొక్క రిజర్వేషన్ని రివ్యూ ఆఫ్టర్ ఎవ్రీ 10 years, నాట్ ఓన్లీ 10 years, ఆఫ్టర్ ఎవ్రీ 10 years రివ్యూ అన్నాడు. రిజర్వేషన్ సిస్టమ్ అంటే ప్రతి 10 సంవత్సరాలకి రిజర్వేషన్స్ని రివ్యూ చేస్తూ ఉండాలి. ఏమని, కుల వివక్ష పోయిందా లేదా. ఇప్పుడు మనకు రిజర్వేషన్ ఇచ్చాము, వాళ్ళకి ఇది ఫండ్ ఇచ్చాము, ఎస్సీ ఎస్టీలకి డబ్బులు ఇచ్చాము, వీళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చాము, ఇది అనటం వల్ల వీళ్ళు ఆ వ్యవస్థ నుంచి, కుల వ్యవస్థ నుంచి బయటకు వచ్చారా లేదా అనేది రిజర్వేషన్స్ రివ్యూ చేయాలి. రిజర్వేషన్ సక్సెస్ అయిందని ఎప్పుడు అర్థమైంది? ఇది పోయినప్పుడు నువ్వు సక్సెస్ అయినట్టు అర్థం. రివ్యూ అంటే అదే కదా అర్థం. నీ ట్యాబ్లెట్ పనిచేసిందా లేదంటే అడిగి జ్వరం తగ్గాలి కదా, అప్పుడే కదా డాక్టర్ అనుకుంటే ఎస్ దిస్ టాబ్లెట్ పనిచేసిందని. అలానే ఇతను రివ్యూ ఆఫ్టర్ 10 years అన్నాడు. దాన్ని మీరు ఫేక్ నేరేషన్ ఇస్తే ఎట్లా? రిజర్వేషన్స్ ఎత్తేమన్నాడు 10 సంవత్సరాల తర్వాత నేరేషన్ ఇస్తే అట్లా. ఈ సెట్ రివ్యూ ది ఎఫెక్ట్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆఫ్టర్ ఎవ్రీ 10 years. ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టు సక్సెస్ఫుల్గా పనిచేసింది, కుల వివక్ష లేదు, కులాలు లేవు, ఏమి లేవు, అందరూ ఒకటే, అసలు అందరూ కలిసి అన్నం మీద అన్నదమ్ముల్లాగా పక్కపక్కన పడుకొని ఒకే ప్లేట్లో భోజనం చేస్తానంటే రిజర్వేషన్ వద్దని అంబేద్కర్ చెప్పాడు. ఇక నీకు రివ్యూ కూడా అవసరం లేదు, ఎత్తేయచ్చు. ఇప్పుడు మరి ఎందుకు ఎత్తే ఇట్లా కొనసాగిస్తున్నారు ఎందుకు?
ఎందుకంటే ఆ ముద్ర వేసేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తెలుసు వీళ్ళని ఇప్పుడల్లా మన ఇళ్లలోకి రానిచ్చేది లేదు, వీళ్ళ పక్కన పడుకునేది లేదు, వీళ్ళకి మన ప్లేట్లో భోజనం పెట్టేది లేదు, వాళ్ళకి తెలుసు. కాబట్టి రిజర్వేషన్స్ కొనసాగించి స్వామి మీ రిజర్వేషన్ మీకు ఇస్తాం, మా ఇళ్లలోకి రావద్దు అని చెప్తున్నారు అంతే. దట్స్ వాట్ అంబేద్కర్ సెడ్. రివ్యూ ఆఫ్టర్ 10 years నేరేషన్ మార్చేస్తారు మందకృష్ణ మాదిగ గారు. ఆ 10 ఏళ్ల తర్వాత రిజర్వేషన్ ఎత్తడానికి రంగ సిద్ధమైంది. అప్పుడు అంబేద్కర్ లాంటి మహానీయుడు లేడు. 56లో చనిపోయిండు, 60లో చర్చకు వచ్చింది. రాజ్యాంగం ఆమోదించి అమలు జరిగింది ఎప్పుడు 50 నుంచి. మరి 10 సంవత్సరాలే రిజర్వేషన్ అని రాయబడ్డది. 10 సంవత్సరాలు అంటే ఎప్పటి వరకు రాయబడ్డది? 60 వరకు రాయబడ్డది. అదే చెప్తున్నా నేను, 10 సంవత్సరాల రిజర్వేషన్స్ రాయబడ్డాయి అనేది పొరపాటు, అది తప్పు. ఎడ్యుకేషన్లో రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్కి అలాంటి లిమిట్ ఏమీ లేదు. ఓన్లీ పొలిటికల్ రిప్రజెంటేషన్. ఎందుకంటే వాళ్ళు సపరేట్ ఎలక్టోరల్ అడిగారు. గొడవ ఏంటంటే అప్పుడు 1932లో ఈ యొక్క ఇది ఉంది కదా, పూణే ప్యాక్ట్ అగ్రిమెంట్, అంబేద్కర్కి వాళ్ళకి అగ్రిమెంట్ ఏంటంటే పొలిటికల్ రిప్రజెంటేషన్లో రిజర్వేషన్స్ అంటే రివ్యూ దట్ ఎవ్రీ 10 years అన్నాడు. నరేషన్ని మీరు ట్విస్ట్ చేయొద్దు వాళ్ళ వరపుకి. నరేషన్ని ట్విస్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నా రిజర్వేషన్ ఎత్తేస్తామన్నారు. అల్టిమేట్గా ఏమైతే రిజర్వేషన్ ఎత్తేస్తారు. రిజర్వేషన్ ఎత్తేస్తే వీళ్ళందరూ పైకి ఎలా రావాలి, వీళ్ళందరికీ న్యాయం ఎట్లా జరగాలి? 60లో చర్చ జరిగింది. మళ్ళా 80% రిజర్వేషన్ 10 సంవత్సరాలు కాబట్టి ఇక ఎత్తేయాలని చెప్పి చర్చ జరిగింది. ఎత్తేయాలని చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ లేడు దాన్ని కాపాడడానికి. అప్పుడు ఒకే ఒక్క మహానీయుడు బాబు జగజ్జీవన్ ఉన్నాడు. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత వరకు, ఈ దేశంలో కుల అసమానత ఉన్నంత వరకు, ఈ దేశంలో పేదరికం ఉన్నంత వరకు, అది 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 100 సంవత్సరాలైనా సరే రిజర్వేషన్ ఉండాల్సిందని చెప్పి కొట్లాడి కాపాడింది బాబు జగజ్జీవన్. అంటే ఇవన్నీ నేరేషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు వీళ్ళు. బాబు జగజ్జీవన్ రావు గారు కొట్లాడారు, 10 సంవత్సరాలు అంబేద్కర్ రాస్తే అంబేద్కర్ ఎత్తేయాలని చూస్తే ఈయన విరోచితంగా పోరాడి కాపాడాడు అని చెప్తున్నారు. బేసికల్లీ ఈజ్ ఎంపీ ఫ్రమ్ బీహార్, ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. బాబు జగజ్జీవన్ రావు వల్లే ఇప్పుడు మీరందరూ రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారని చెప్పేసి ఆయన డౌన్ చేయటం, అంబేద్కర్ని డౌన్ చేయాలనేది వెనకోది పెద్ద కుట్ర. అది అంబేద్కర్ యొక్క ఆయన యొక్క ఎఫెక్ట్ని, అంబేద్కర్ గారి యొక్క లీగసీని డౌన్ చేయాలనేది వెనక పెద్ద కుట్ర ఉంది అది. ఎందుకంటే ఆయన డౌన్ చేస్తాగా రిజర్వేషన్ ఎత్తేయలేరు, ఆయన డౌన్ చేస్తాక తప్ప ఈ మార్జినల్ సొసైటీని మనం తొక్కలేము. అందరూ కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకొని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, అంబేద్కర్ని లేపేస్తే ఇవన్నీ ఉండదు కదని ఆ నెరేషన్లోకి ఈయన వెళ్ళాడు. నేను దిగారు, బట్ ఆయన వాళ్ళ నెరేషన్లోకి వెళ్ళాడు. అదే చెప్తున్నా. గాంధీ గారు ఉన్న కాడు ఉన్నాడు, వీళ్ళిద్దరు లేని కాడ కూడా ఉన్నారు. రిజర్వేషన్ కాపాడే కాడు ఉన్నాడు. ఆ రిజర్వేషన్ కాపాడనే కాకుండా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినాక కేంద్ర మంత్రి పదవుల్లో ఎక్కువ కాలం సేవలు అందించింది. అన్ని రంగాలకు సంబంధించిన వ్యవస్థలు సేవలు అందించింది. అదే కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్గా పనిచేశారు బాబు జగజ్జీవన్ రావు గారు. కాంగ్రెస్ పార్టీకి ఆనెస్ట్గా ఉన్నారు. సరే మీకు నచ్చితే ఇప్పుడు ఆయన గురించి కదా గంటసేపు మాట్లాడాడు, మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి, బీజేపీకి సపోర్ట్ చేస్తాం. మరి బాబు జగజ్జీవన్ రావు కాంగ్రెస్ మినిస్టర్ కదా, అతను ఎందుకు చేస్తున్నారు? ఫేక్ నారేషన్స్ చేసి మహనీయులు ఏంటంటే అంబేద్కర్ని డౌన్ చేయడం కరెక్ట్ కాదని నేను అందుకని ఈ మాట్లాడే విషయం. జై అంబేద్కర్. థ్యాంక్ యూ, నమస్కారం.